అండర్స్టాండింగ్ గాంధీని అర్థం చేసుకోవడం ఎలా అనే చర్చా పరంపరలో ఇంతకుముందు భాగంలో గాంధీ అహింస అనేటువంటి విషయం మీద మనం కొంత చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు చర్చలో మనం గాంధీ తన పనుల ద్వారా చూపించినటువంటి అహింస అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అయితే దీనికి వెనకాల ఒక అపారమైన తాత్విక భూమిక ఉంది అనే విషయాన్ని మనం ముందుగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గాంధీ అహింస అనేటువంటి ఆలోచనకి రావడానికి ముందు, సత్యాగ్రహ అనే ఆలోచనకి రావడానికి ముందు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఒకసారి ఏదో పని మీద ఒక ట్రైన్ ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే కలెన్బ్యాక్ అని ఒక జర్మన్ ఆర్కిటెక్టు, గాంధీకి మంచి స్నేహితుడు, అతను గాంధీ చేతిలో ఒక పుస్తకం పెడతాడు. అది రస్కిన్ రాసినటువంటి అన్టు ద లాస్ట్ అనేటువంటి పుస్తకం. ఈ అన్టు ద లాస్ట్ పుస్తకాన్ని దాదాపుగా జర్నీ టైంలోనే కంప్లీట్ చేసేస్తాడు గాంధీ. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అంటే అన్టు ద లాస్ట్లో ఆ రస్కిన్ చెప్పిన సారాంశం ఏమిటి అంటే, ఒక బలమైనటువంటి శక్తిని ఎదుర్కొనే ప్రాసెస్లో ఒక గడ్డిపోచ చాలా అద్భుతంగా ఆ ప్రదర్శన చేస్తుంది. ఈ కాన్సెప్ట్ గాంధీని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఆ తరువాత ఆ ప్రయాణం అయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఆయన ఒక రకంగా ఆశ్చర్యంతో ఏమంటాడంటే, నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అంటాడు. అయితే ఆచరణాత్మకమైన విషయం నాకు ఒకటి తెలిసింది అంటూనే దీనికి ఇంకా ఎక్కడో చాలా మూలాలున్నాయి అనేటువంటి ఆలోచనలోకి వస్తాడు. అదే సమయంలో, అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే ఆయన అమెరికాలో ఒక హక్కుల ఉద్యమకారుడు, ముఖ్యంగా హక్కుల ఉద్యమంలో అహింసా మార్గాన్ని ఎన్నుకున్నటువంటి హెన్రీ థోరో అనేటువంటి ఒక తాత్వికుడిని కూడా కలుస్తాడు. హెన్రీ థోరో ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప తాత్వికుడు. అయితే అమెరికా దేశంలో ప్రయోగించినటువంటి ఒక ట్యాక్స్ని వ్యతిరేకిస్తూ అతను సుదీర్ఘమైనటువంటి నాన్ వయలెంట్ స్ట్రగుల్ చేసి దాని ద్వారా జైలుకు వెళ్ళి జైలు శిక్షను కూడా అనుభవిస్తాడు. అయితే ఈ హెన్రీ థోరో యొక్క సిద్ధాంతాలు కూడా గాంధీని చాలా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అయితే ఇది కాకుండా 1909లో గాంధీకి డోక్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఫ్రెండ్ ఒక తయారవుతాడు. అతను జోసెఫ్ డోక్స్ అంటారు అతన్ని. అతను గాంధీ గురించినటువంటి ఒక బయోగ్రఫికల్ స్కెచ్ రాసి దాన్ని టాల్స్టాయ్కి పంపిస్తారు. అప్పటికే రష్యాలో టాల్స్టాయ్ ఈ అహింసా మార్గం ఒక్కటే మార్గము, హింసా మార్గం ద్వారా శాశ్వతమైనటువంటి విలువలతో కూడిన ఏ మార్పు రాదు అనే ఒక ప్రతిపాదన చేస్తూ ఉంటాడు. అంటే టాల్స్టాయ్ వార్ అండ్ పీస్ ద్వారా అనే తన యొక్క చాలా పెద్ద నవలది. ఆ పెద్ద నవల ద్వారా ఇంకా అనేక రచనల ద్వారా ప్రపంచానికి టాల్స్టాయ్ చెబుతున్న మార్గం ఏమిటి అంటే, యుద్ధము లేదా వార్ లేదా ఆయుధం అనేది శాశ్వతమైనటువంటి శాంతికి ఎప్పుడూ కూడా మార్గం కాలేదు. కాబట్టి శాశ్వతమైన ప్రాతిపదికతో సమాజంలో మార్పులు రావాలంటే అది కేవలం అహింస ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అనే ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఈ జోసెఫ్ డోక్స్ పంపించినటువంటి గాంధీ అనే ఒక పుస్తకం, చిన్న పుస్తకం, అది మొట్టమొదటి గాంధీ బయోగ్రాఫికల్ స్కెచ్ 1909లో తయారైంది, గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత టాల్స్టాయ్ కూడా గాంధీకి ఒక ఉత్తరం రాస్తాడు. చాలా గొప్ప ఉత్తరం అది. ఆ ఉత్తరంలోనే ఆయన ఈ అహింసకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు. ఎందుకు అహింసా మార్గం ఉన్నతమైంది, అహింస ద్వారా మనం ఎలాంటి మార్పులు సాధించగలము అనేది. అంటే హెన్రీ థోరో రచనలు, అలాగే రస్కిన్ రచనలు, టాల్స్టాయ్ రచనలు, వీళ్ళ ముగ్గురి రచనలు, ఆలోచనలు గాంధీని తొలి పాఠాలు, అంటే ఆ అహింస మీద తొలి పాఠాలు నేర్చుకునేటువంటి ఒక
ప్రాతిపదికగా తయారవుతాయి. అయితే గాంధీ యొక్క అహింసలో అతను పాశ్చాత్య దేశాల నుంచి ఎంత తీసుకున్నాడో విషయం, భారతదేశపు సాంప్రదాయాల నుంచి కూడా అంతే తీసుకున్నాడు. అంటే ఉదాహరణకి గాంధీ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, ప్రహ్లాదుడి కథ. అంటే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు తనని హరిభక్తి మానమని చెబుతూ ఉంటాడు. ప్రహ్లాదుడికి తెలిసిన ఒకే ఒక సత్యం హరి. ఆ సత్యాన్ని నేను వదలలేను అంటాడు ప్రహ్లాదుడు. సో వాళ్ళ మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక గొప్ప తాత్విక పోరాటం జరుగుతుంది. ఆ సమయంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అనేక హింసలకు గురి చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మానను అంటాడు. అలాగే తండ్రి పట్ల ద్వేషం పెంచుకోడు. అంటే తనను హింసించేవాడి పట్ల ద్వేషం పెంచుకోకుండా తను సత్యాన్ని పట్టుకోవాలి. ఇది ప్రహ్లాదుడి కథలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అందుకనే ఆ ప్రహ్లాదుడు ఎన్నిసార్లు అడిగినా కానీ ఒకటే మాట్లాడాడు, తండ్రి నాకు నీ మీద ఏ ద్వేషము లేదు, అలాగని నేను హరిభక్తిని మానలేను. ఈ కథ కూడా చాలా ప్రధానమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక అంశం. ఇక రెండవ అంశం ఏమిటి అంటే, గాంధీకి 2 రకాల మత ధోరణులు తన జీవితాన్ని మొత్తాన్ని కప్పివేసి ఉంటాయి. ఒకటి జైన మతం. గాంధీ గుజరాత్లో పెరగడం వల్ల చుట్టూ జైన మత గురువుల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా గాంధీకి రాజ్ చంద్ భాయ్ అనేటువంటి ఒక గొప్ప జైన మత గురువు కూడా పరిచయం అవుతాడు. అతని గురించి నేను ఇంతకు ముందు మాట్లాడిన విషయాల్లో నేను చెప్పాను అతని గురించి ఆల్రెడీ. ఈ జైన్ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్, అలాగే వైష్ణవ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్. వైష్ణవ మతంలోనే మనకు ఈ భక్త ప్రహ్లాదుడి కథలు ఇవన్నీ వస్తాయి మనకి. సో ఈ 2 సాంప్రదాయాల ద్వారా గాంధీ అహింస అనేది భారతదేశపు భూమికగా తీసుకుంటాడు. అంతేకాకుండా భారతదేశం యొక్క పురాణ సాహిత్యాన్ని పరిశీలిస్తే అనేక సంఘటనల్లో ఈ ఋషులు అనేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు, యాగాలు చేసుకునేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు రాక్షసుల ద్వారా హింసకు గురైనట్టుగా, ఆ హింసకు గురైనప్పుడు కూడా వాళ్ళు కేవలం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాత్రమే, తనని హింసిస్తున్న వాడి పట్ల ఏమాత్రమూ ద్వేషం లేకుండా ఈ హింసిస్తున్న వాడిని ఆ భగవంతుడే శిక్షిస్తాడు అనేటువంటి భావనలో ఉంటారు. ఇది కూడా ఒక భారతదేశపు పురాణ సాహిత్యంలో ఉండేటువంటి అన్నిటిలోని సారాంశం అది. అందువల్ల ఈ భారతదేశపు పురాణ సాహిత్యాన్ని గమనించినటువంటి గాంధీ, అంటే గాంధీ యాక్చువల్గా ఇక్కడ భారతదేశం నుంచి చదువు కోసం ఇంగ్లాండ్కి వెళ్ళేదాకా పెద్దగా పురాణ సాహిత్యంతో పరిచయం ఉండదు. ఆయనకి చిన్నప్పుడు స్కూల్లో సంస్కృతం అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నా కానీ దాంట్లో ఆయన ఏమి ఎక్స్పర్ట్ కాదు. అందువల్ల మొదటిసారిగా ఆయన లండన్లో ఉన్నప్పుడు మాత్రమే అర్నాల్డ్ రాసినటువంటి లైట్ ఆఫ్ ఏషియా అనేటువంటి పుస్తకం బుద్ధిజం మీద చదువుతారు ఆయన అక్కడ. అట్లాగే ఆయనే రాసినటువంటి భగవద్గీత అంటే ది సెలెస్టియల్ సాంగ్ అనే పుస్తకాన్ని కూడా ఆయన అక్కడే చదువుతారు. అయితే ఇంగ్లీష్ అనువాదాలు మాత్రమే చదువుతారు. కానీ మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన విస్తృతంగా భగవద్గీతని ఆల్మోస్ట్ ఆల్ కంఠస్థం చేసినంతగా చదువుతాడు. అయితే భగవద్గీతని తిరిగి పునర్వివరించేటప్పుడు లేదా దాని గురించి చర్చించేటప్పుడు గాంధీ చాలా విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాడు. అంటే ఉదాహరణకి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే భగవద్గీత చదివినప్పుడు మనకు ప్రధానంగా తెలిసే విషయం ఏమిటంటే, యుద్ధం మధ్యలో నేను యుద్ధం చెయ్యను, నా సొంత వాళ్ళైనటువంటి నా అన్నదమ్ములైనటువంటి మేనమామలైనటువంటి వాళ్ళని బంధువర్గాన్ని నేను చంపలేను అని అర్జునుడు ఆయుధాలని కింద పడేస్తాడు. అప్పుడు కృష్ణుడు రాజుగా నీ ధర్మము అనేది ప్రబోధించి అతన్ని యుద్ధోన్ముఖుణ్ణి చేసి అతని ద్వారా యుద్ధాన్ని చేసి మహాభారత సంగ్రామాన్ని నడిపిస్తాడు. ఇది మనకు మామూలుగా భగవద్గీత గురించి ఉన్నటువంటి అభిప్రాయం. అయితే గాంధీ భగవద్గీతని ఒక అహింసను బోధించినటువంటి ఒక పుస్తకంగా ప్రకటిస్తాడు. ఇది చాలామంది సాంప్రదాయవాదులు కానివ్వండి, అప్పటిదాకా
భగవద్గీతని అర్థం చేసుకున్న ఒక తీరులో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఇలా అన్నాడు గాంధీ, ఎందుకు ఈ గాంధీ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎలా కరెక్టు అనేటువంటి చర్చ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉంటారు. అయితే గాంధీ దానికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, ఆ గాంధీ భగవద్గీత మీద అభిప్రాయాలు సపరేట్గా ఒక పుస్తకంగా ఉంది, గాంధీ ఆన్ భగవద్గీత అని. చాలా విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నిజంగా గనక అర్జునుడు, మీరు మొదటి శ్లోకాలని గనక గమనిస్తే అర్జునుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను నా సొంత వాళ్ళైనటువంటి మేనమామల మీద, బంధువుల మీద, అన్నదమ్ముల మీద యుద్ధం చేయను అంటాడు. అంటే అక్కడ కన్సిడరేషన్, అర్జునుడు తీసుకున్న కన్సిడరేషన్ ఏమిటి అంటే, వాళ్ళు నా సొంత వాళ్ళు కాబట్టి యుద్ధం చేయనని. అంటే సొంత వాళ్ళు తప్పు చేసినా, సొంత వాళ్ళు అన్యాయం చేసినా, నీవు కేవలం నావారు అనేటువంటి మాటతో యుద్ధాన్ని మానేస్తున్నావు, ఇది తప్పు. ఇదే గనక ప్రశ్న, అంటే గాంధీ చెప్పిన ఇదే ప్రశ్న గనక అర్జునుడు, వాళ్ళు తప్పు చేసినా సరే, వాళ్ళు నాకు బంధువులు అయినా కాకపోయినా సరే, వాళ్ళు తప్పు చేసినా సరే, వాళ్ళు మా పట్ల దుర్మార్గం చేస్తున్నా సరే, నేను అహింసా మార్గాన్ని ఎన్నుకుంటాను అంటే, బహుశా శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశము అర్జునుడికి వేరే తీరులో ఉండేదేమో అని ఒక మాట అంటాడు. అలా గాంధీ భగవద్గీతని అర్థం చేసుకున్న తీరు ఇప్పటికీ అత్యంత వివాదాస్పదం. అయితే అతను ప్రతి అంశంలో నుంచి, ప్రతి ఘర్షణలో నుంచి ఆయన చూసేది ఏమిటి అంటే, ఒక గొప్ప ఏమంటారు అహింసా సిద్ధాంతాన్ని మాత్రమే చూస్తాడు ఆయన. ఇలా గాంధీ యొక్క అహింస అనేటువంటిది ఇటు భారతీయ పౌరాణిక తత్వశాస్త్రంలోంచి తీసుకున్నాడు, జైన మతంలో నుంచి, బౌద్ధ మతంలో నుంచి, వైష్ణవ మతంలో నుంచి, సనాతనంలోంచి కూడా తీసుకున్నాడు ఆయన. ఈ ట్రెండ్స్ కాకుండా ఆనాటికే యూరోప్లో ఉన్నటువంటి అనేక మార్గాల్ని తీసుకున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా హెన్రీ థోరో, తర్వాత రస్కిన్, టాల్స్టాయ్, ఇలాంటి అనేక మంది నుంచి కూడా ఆయన అహింస అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. ఇది కాక ఇంకొక ధార కూడా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి ఆధారమైంది. అదేమిటి అంటే, అంతకుముందు యూరోప్లో, అంటే దాదాపు 19th సెంచురీ చివరి దాకా యూరోప్లో అనార్కిజం అనేటువంటి ఒక బలమైన వాదన ఉంది. అంటే దాన్ని తెలుగులో మనం అరాచకవాదం అని అనువదిస్తాము, కానీ అది అరాచకవాదం కాదది. ఏ అధికార పీఠాన్నైనా సరే ఒప్పుకోకపోవడం. అనార్కిజం అంటే బేసిక్గా ఎటువంటి అధికారాన్ని కానీ, ఎటువంటి ప్రభువుని కానీ, ఎటువంటి మన మీద అధికారం చెలాయించే శక్తిని కానీ ఇంకొకరికి ఇవ్వకుండా ఉండడం. ఇది అరాచకవాదం అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ ద్వారా కొంత నెగటివ్ ట్రెండ్స్ ఉన్నా సరే, దాంట్లో నెగటివ్ ఇన్పుట్ ఉన్నా సరే, గాంధీ అనార్కిస్ట్ ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ముఖ్యంగా టాల్స్టాయ్ ఒక అనార్కిస్టు, అలాగే రష్యాలోనే ఇంకొక అనార్కిస్టు పీటర్ క్రోపాట్కిన్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అనార్కిస్ట్ ట్రెడిషన్లో ఉన్నప్పటికీ, అనార్కిస్ట్ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ, అప్పటిదాకా యూరోప్లో అనార్కిస్టులు అంటే హింసను మాత్రమే ఫాలో అవుతారు, హింసను మాత్రమే పాటిస్తారు అనే ఒక మాట ఉండేది. అయితే గాంధీ ఈ ఇద్దరి తరువాత అనార్కిస్ట్ ట్రెడిషన్లో కూడా మనకు హింస లేనటువంటి పద్ధతి ఒకటి ఉంది. అంటే మనం అన్ని రకాల అధికారాలను ప్రశ్నిస్తూనే, అన్ని రకాల అధికార కేంద్రాలను ప్రశ్నిస్తూనే, అన్ని రకాల రాజరికాలను ప్రశ్నిస్తూనే మనము ఆ ప్రశ్నని అహింసాయుతంగా చేయవచ్చు, దానికి ఆయుధం అక్కర్లేదు అనేటువంటి మాట గాంధీ తీసుకుంటాడు. ఇలా పీటర్ క్రోపాట్కిన్, టాల్స్టాయ్ అనేటువంటి ఇద్దరు అనార్కిస్ట్ ట్రెడిషన్లో ఉన్న వాళ్ళు కూడా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి ఆధారం అవుతారు. ఇక ఇదే కాకుండా లండన్లో గాంధీ ఉన్నప్పుడు ఆయన లండన్ వెజిటేరియన్ సొసైటీ అనే దానికి సెక్రటరీగా పనిచేస్తాడు ఆ 2 ఏళ్ళు. అందులో ప్రధానంగా ఆ లండన్ సొసైటీ ఒక వెజిటేరియన్ సొసైటీ. అంటే గాంధీ ఇంగ్లాండ్కి వెళ్లే ముందు వాళ్ళ అమ్మకి ఒక మూడు ప్రమాణాలు చేస్తాడు. అదేమిటంటే, మద్యం ముట్టుకోనని, మాంసం తిననని, వేరే అమ్మాయిల వైపు చూడను అని. ఈ 3 అంశాల ఆధారంగా ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత వెజిటేరియన్ ఫుడ్ కోసం చాలా, అంటే శాకాహారం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఒక 3-4 నెలల తర్వాత అతను ఇలా వెజిటేరియన్ సొసైటీ ఒకటి ఉందని తెలుసుకున్న తర్వాత దాని ద్వారా తన యొక్క ఈ శాకాహార ప్రయోగాల్ని కొనసాగిస్తాడు. అయితే ఈ వెజిటేరియన్ క్లబ్ ఏదైతే ఉందో, అమెరికాలో వెజిటేరియన్ సొసైటీ అనేది ఏదైతే ఉందో, అది కేవలం వెజిటేరియన్ సొసైటీ మాత్రమే కాదు, అది యాక్చువల్గా ఒక
ఫెబియన్ సోషలిస్టులు స్థాపించినటువంటి ఒక సంస్థ. ఈ ఈ ఫెబియన్ సోషలిస్ట్ అనేవాళ్ళు ఎవరు అంటే, మనకు ఫ్రెంచ్లో జనరల్ ఫేప్స్ అనే ఒకతను వస్తాడు. అతను యుద్ధం యొక్క ఒకానొక యుద్ధంలో యుద్ధం యొక్క ఉన్నత స్థితిలో ఒక డెసిసివ్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఆగిపోతాడు. ప్రతిసారి ఆగిపోయి ఇలా ముందుకు వెళ్ళాలా వద్దా, ఇక్కడ యుద్ధం చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు. అయితే అతని ఆధారంగా ఏ సోషలిస్టులు అయితే సాయుధ పోరాటాలు చేయరో, సాయుధ పోరాటాలు అవసరం లేదనుకుంటారో, శాంతియుత మార్గాల ద్వారా కూడా సోషలిజం సంపాదించవచ్చు అని ఫీల్ అవుతారో, సోషలిజం అనేది ఒక ఇంక్రిమెంటల్ చేంజ్గా, అంటే మెల్లమెల్లగా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకుపోయే మార్గంగా భావిస్తారో, వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ మార్క్సిస్టులు ఎగతాళిగా, ఒక రకమైనటువంటి తిట్టుగా వాళ్ళని ఫెబియన్ సోషలిస్టులు అంటారు. ఈ లండన్ వెజిటేరియన్ సొసైటీ అనేది ప్రధానంగా ఈ ఫెబియన్ సోషలిస్టుల యొక్క క్లబ్. అందువల్ల గాంధీ ఈ ఫెబియన్ సోషలిస్టుల ఆలోచనలో నుంచి కూడా నిజానికి అతను అహింసను ఒక మార్గంగా ఎన్నుకుంటాడు. అంటే ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్సులు గాంధీ అహింస అనేటువంటి సైద్ధాంతీకరణ వెనక భారతీయ తత్వశాస్త్ర మూలాలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక పౌరాణిక సాహిత్యంలో ఉండే కథలు గాథలు, అది కాకుండా జైన మతము, తర్వాత వైష్ణవ మతము, బౌద్ధ మతము, ఇలాంటి అనేక అంశాలని ఆయన తీసుకొని పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి అనేక ఫిలాసఫీస్ని దీంట్లో మెర్జ్ చేసుకుంటూ వచ్చి అల్టిమేట్గానే ఆయన అహింస అనేటువంటి మార్గాన్ని ఒక ప్రధానమైనటువంటి పద్ధతిగా తీసుకుంటాడు. ఇది గాంధీ యొక్క అహింసా నిర్మాణంలో జరిగినటువంటి తాత్విక చర్చ. అందువల్ల ఆయన అదే కాకుండా భారతదేశంలో ఉదాహరణకి 1820లో కాశీ నగరంలో కాశీ అనేటువంటి, అంటే మనం ఇప్పుడు వారణాసి కాశీ అంటాం కదా, అక్కడ మొదటిసారిగా బ్రిటిష్ అధికారుల చేతిలోకి ఆ కాశీపట్నం వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తారు ఫర్ ది ఫస్ట్ టైం. అయితే అప్పటిదాకా కాశీ నగరం, ముఖ్యంగా కాశీ అనేటువంటి పట్టణము, అది ట్యాక్స్ల నుంచి ఎగ్జెంప్ట్ అయి ఉంది. అక్కడ ఎంతమంది రాజులు ఆ కాశీ నగరాన్ని పరిపాలించినా వాళ్ళు ఆ లోకల్ ప్రజల మీద ట్యాక్స్లు వేయలేదు. సో అందువల్ల ఏంటంటే ఈ ట్యాక్స్ వేయడంతో 1820లో అక్కడి కాశీ నగరవాసులు ఆ బ్రిటిష్ ప్రభుత్వం మీద వాళ్ళు ఒక విచిత్రమైన పోరాటం చేస్తారు. అంటే రోజు బ్రిటిష్ ఆఫీసుల చుట్టూ కూర్చోవడం, ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రొటెస్ట్ చేస్తూ ఉండడం, వెళ్ళిపోవడం, అలా దాదాపు కొన్ని రోజుల పాటు నడుస్తుంది. వాళ్ళు చేయవలసిన ఏ పనులు చేయరు, వ్యవసాయాలు చేయరు, వృత్తులు చేయరు, పూజలు కూడా చేయరు. ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన 1820లో భారతదేశంలో జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, అనేక సమయాల్లో భారతదేశంలో ప్రభువు లేదా రాజు దుర్మార్గుడైనప్పుడు కేవలం అతని మీదకి మళ్ళీ కత్తి తీసుకుని వెళ్ళి అతన్ని తొలగించాలి లేదా చంపేయాలనే భావన భారతదేశపు తాత్వికతలోనే చాలా తక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు రాజును నచ్చజెప్పడం, వీలైనంత వరకు రాజుకు తమ యొక్క ప్రొటెస్ట్ను తెలియజేయడం, వీలైనంత వరకు ఆ ప్రొటెస్ట్ కూడా అత్యంత అహింసాయుతంగా తెలియజేయడం అనేది భారతదేశ చరిత్రలో కూడా ఒక ప్రధానమైన అంశం. సో ఇన్ని రకాల ఆలోచనలు గాంధీ యొక్క అహింస తయారీలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి అనే విషయం మనకు చాలా క్లారిటీ ఉండాలి. అలాగే గాంధీ యొక్క అహింసలో ముఖ్యంగా ఆయన ఈ ఎండ్స్ అండ్ మీన్స్ మనం ప్రతిసారి అంటాం మనం, అంటే మన లక్ష్యాన్ని చేరుకునే ఒక ఎత్తు అయితే, ఆ లక్ష్యానికి చేరుకునే మార్గం ఇక్కడే పాశ్చాత్య రాజకీయ శాస్త్రాలకి భారతదేశపు ఆలోచన పునాదులకి మధ్య ఒక గొప్ప ఘర్షణ ఉంది. అంటే పాశ్చాత్య దేశాలలో, అనేక దేశాలలో, పాశ్చాత్య దేశాలే కాదు, మిగతా అనేక ఆఫ్రికా, మిగతా ఏషియా దేశాలలో, లేకపోతే ఇంకా అనేక అంటే యూరోప్ కావచ్చు, అన్నిట్లో కూడా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి ఆయుధం అనేది ఒక తప్పనిసరి వస్తువు. అంటే మనకు మామూలుగా శ్రీశ్రీ కవిత కూడా ఒకటి ఉంటుంది, ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు అని. అంటే ఆయుధం అనేది దూరంగా ఉండదు, అంటే ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం యొక్క అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక మార్క్సిస్ట్ ప్రతిపాదనలాగా శ్రీశ్రీ చెప్తారు. అంటే ఇది యూరోప్లో ఉన్నటువంటి ప్రధానమైన ఐడియా. ప్రతి రాజకీయ సిద్ధాంతము, ప్రతి రాజకీయ ఆలోచన అసలు యాక్చువల్గా యూరోప్ చరిత్రలో రాజులు ఒకళ్ళనొకళ్ళు రాజ్యాలు దాడి చేసుకోవడం, దోపిడీ చేసుకోవడం,
ఓడించిన దేశాల మొత్తాన్ని ధనాన్ని దోచుకోవడం అనేది ఒక సాధారణమైన అంశం. అంటే ఇటువంటి ఫినామినా భారతదేశంలో లేదా అంటే భారతదేశంలో కూడా ఉంది. కానీ భారతదేశంలో ఉండేటువంటి తీవ్రత యూరోప్లో ఉండేటువంటి తీవ్రతతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇక్కడ అనేక సార్లు గెలిచిన రాజులు ఓడిపోయిన రాజును కూడా సమానంగా ఆదరించి అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేసిన సంఘటనలు. అలాగే అంటే రాజులు ఓడిపోయిన తర్వాత తిరిగి తన రాజ్యాన్ని అతనికే ఇచ్చేసేసి సామంత రాజుగా చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ భారతదేశంలో జరిగినంత విస్తృతంగా ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా జరిగి ఉండదు. అట్లాగే ఇక్కడ పోరాటాల్లో కూడా ధర్మ పోరాటాలను ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక యుద్ధం జరిగితే ఉదయం 7 గంటల తర్వాత సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం మొదలైతే సూర్యాస్తమయంతో యుద్ధం ఎండ్ అయిపోవాలి. మీరు మహాభారత యుద్ధం చూసినా, రామాయణం చూసినా, ఎక్కడైనా సరే పురాణ సాహిత్యంలో మీకు ఇది ఒక మాట ప్రస్ఫుటంగా వినబడుతుంది. అంటే రాత్రికి రాత్రి శత్రు శిబిరంలోకి దూరి శత్రువును చంపేయడం, లేదా రాత్రికి రాత్రి శత్రువుని జయించడం, ఇలాంటి ఆలోచనలు భారతదేశపు యుద్ధపు ఆలోచనలో కూడా ఎక్కడా లేవు. అంటే యుద్ధము కూడా ఒక ధర్మబద్ధమై ఉండాలి అనేటువంటి ఒక మాట చాలా బలంగా వినబడుతుంది. అట్లాగే రాజులు రాజ్యాన్ని వదిలి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రయత్నం చేసిన సంఘటన కూడా, అంటే ఉదాహరణకి విశ్వామిత్రుడు వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో ఆతిథ్యం తీసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువును చూసి ఆశ్చర్యపోయి అది నాకు ఇవ్వు అన్న తర్వాత అది అక్కడ ఒక ఘర్షణ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు లాంటి అంత గొప్ప బలమైన రాజు కూడా నేను కూడా ఈ వశిష్ఠుడిలాగా ఒక గొప్ప ఋషి కావాలని ఆలోచిస్తాడు. ప్రపంచ దేశాల్లో మీకు ఎక్కడా కూడా క్షత్రియులు యుద్ధాలు చేయడం, ఓడిపోయిన దేశాలను దోచుకోవడం, ఓడిపోయిన దేశాలలోని స్త్రీలను లొంగదీసుకోవడం, ఇలాంటి సంఘటనలే ఉంటాయి. కానీ ఇలా కొంతకాలం తర్వాత రాజ్యం చేసిన తర్వాత ఈ రాజ్యం నాకొద్దు, నేను ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వెళ్తాను అనే ఆలోచన ప్రపంచంలో ఏ క్షత్రియ రాజుల దగ్గర మీకు కనబడదు. ఒక భారతదేశంలో మాత్రమే కనబడుతుంది. అలాగే మీకు అశోకుడు కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత, అశోకుడి తాతగారైనటువంటి చంద్రగుప్తుడు కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత ఒకడు జైన మతంలోకి, ఒకడు బౌద్ధ మతంలోకి పోతారు. ఇలాంటి అనేక సంఘటనలు. అలాగే మనకు రామాయణంలో చాలాసార్లు పరిశీలిస్తే జనకుడి దగ్గరికి, జనకుడు రాజైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఏదైనా కనుక అనుమానం వస్తే జనకుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇలా భారతదేశంలో ఈ అహింస ధర్మము అనేటువంటి మాటకు సంబంధించిన ప్రతిపాదనలు కొన్ని వేల సంఘటనలు మనకు కనబడతాయి. అది పౌరాణిక సాహిత్యం కానివ్వండి, చరిత్ర కానివ్వండి. మనకు ఖచ్చితంగా ఇది ఒక విచిత్రమైనటువంటి క్షేత్రము, విచిత్రమైనటువంటి భూమిక ఉన్నటువంటి దేశాలు. సో అందువల్ల భారతదేశపు తాత్వికతలో నుంచి ఎంత అహింసకు అవకాశం ఉందో అంత అహింస తీసుకున్నాడు ఆయన. అట్లాగే పాశ్చాత్య దేశాల విషయంలో నుంచి కూడా అహింసకు ఎంత అవకాశం ఉందో అంత అహింసని తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకు ఒక ప్రధానమైనటువంటి, అంటే ఈ మధ్యకాలంలో ఒక ప్రధానమైన చర్చ ఒకటి వస్తుంది. అంటే గాంధీ ఈ అహింసని కేవలం ఒక స్ట్రాటజిక్గా వాడుకున్నాడా, అంటే ఒక ఆ బ్రిటిష్ వాళ్ళ బలంగా ఉంది కాబట్టి వాళ్ళని జయించలేం కాబట్టి సాయుధ పోరాటాల ద్వారా బ్రిటిష్ వాళ్ళని జయించడం సాధ్యం కాదు కాబట్టి ఇతను అహింసని మార్గంగా ఎన్నుకున్నాడు అనే ఒక మాట వినబడుతుంది. రెండో మాట, అది కనుక బ్రిటిష్ వాళ్ళు కాకపోయి ఏ జర్మనీ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, లేదా వేరే అంటే ఏ దేశమైనా సరే కనుక భారతదేశాన్ని ఆక్యుపై చేసుకొని ఉంటే గాంధీ యొక్క అహింసా పద్ధతి ఉపయోగపడదా? ఇది కూడా అంటే ఒకటేమో అక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద స్ట్రాటజిక్గా మాత్రమే ఈ అంశం తీసుకున్నాడు అనే ఒక అంశం, ఒక మాట వస్తుంది. అలాగే రెండోదేమో బ్రిటిష్ కాకుండా ఇంకొక దేశం అయితే కనుక ఈ అహింసాయుత పోరాటం సాధ్యమై ఉండేదా కాదా? అంటే ఇందులో గాంధీని జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఒకటేంటంటే 1909లో ఆయన రాసినటువంటి హింద్ స్వరాజ్ అనే డాక్యుమెంట్లోనే ఆయన హింసాయుత పోరాటాలు ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కావు అనే ఒక అభిప్రాయానికి వస్తాడు. ఎందుకంటే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి లండన్కి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో తను చేస్తున్న ఉద్యమాన్ని బలపరుచుకోవడం కోసం ఇంగ్లాండ్లో ఉండేటువంటి ప్రముఖులతో కలవడానికి వెళ్తాడు. అందులో ఆయన సావర్కర్ లాంటి వాళ్ళతో కూడా ఆ టైంలో లండన్ క్లబ్లో వాళ్ళకి చర్చలు బాగా జరిగినప్పుడు గాంధీ సారాంశంగా చెప్పింది ఏమిటి అంటే సాయుధ పోరాటాల ద్వారా
ఉద్యమాలు సక్సెస్ కావు అనే ఒక ప్రాథమిక అంచనాకి ఆయన వస్తాడు. దానికి తోడుగా ఆయన ఒక చరిత్ర స్టూడెంట్గా కూడా ఆయన ఏమంటాడంటే సాయుధ పోరాటాల ద్వారా బ్రిటిష్ని ఓడించడం అనేది కూడా అంత సులభమైన విషయం ఏం కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా సాయుధ పోరాటాలని 2 పద్ధతుల్లో వాళ్ళు ఎదుర్కొంటారు. ఒకటి సైన్యంతో, రెండవది చట్టాలతో. అంటే చట్టాల ద్వారా ఒక మనిషిని అతని దేశద్రోహి అని ఒక ముద్ర వేసి అతనికి ఒక శిక్ష విధిస్తే ఆ శిక్ష ఒక్కొక్కసారి లైఫ్ ఇంప్రెషన్మెంట్, అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం మొత్తం జైల్లో గడిచిపోతుంది. అటువంటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్యమ స్ఫూర్తి మొత్తం జైల్లో గడిచిపోవడం ద్వారా అది కోర్టు జడ్జిమెంట్ అవ్వడం ద్వారా దానికి అప్పీళ్ళు రివిజన్లు కూడా అన్నీ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు లెక్క. సో ఇందువల్ల కూడా ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట గాంధీ తీసుకున్నాడు అని అంటారు. అయితే కేవలం ఆ 2-3 మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అందువల్ల అది కేవలం స్ట్రాటజిక్ మార్గం అయితే కాదు, అతను చాలా కన్విన్స్ అయిన మార్గం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒక జస్టిస్ థియరీ, అంటే ఒక న్యాయ సూత్రాల మీద ఆధారపడ్డ సమాజం. వాళ్ళని న్యాయ సూత్రాల ద్వారా కూడా ప్రశ్నించవచ్చు. వాళ్ళలో ఆ గిల్ట్ అనేది, మనం తప్పు చేస్తున్నామనే భావన తీసుకురావచ్చు అనేది ఇంకొక బలమైన అంశం. అట్లాగే ఈ మధ్యకాలంలో కొంతమంది గాంధీని విమర్శిస్తూ ఈ అహింసో పరమో ధర్మ అనేటువంటి మాట, అంటే మనకు మహాభారతంలో శాంతి పర్వంలో వస్తుంది ఈ మాట, అహింసో పరమో ధర్మ అని. అంటే అహింసో పరమో ధర్మ అని అంటూనే ఇంకొక మాట కూడా ధర్మహింస తదైవచ, అంటే ధర్మం కోసం హింస చేయవచ్చు అనే మాట ఉంది. గాంధీ కేవలం ఒక పార్ట్, అంటే ఆ మొత్తం శ్లోకంలో ఉండేటువంటి ఆ మొత్తం 2 లైన్స్ పోయంలో ఉండేటువంటి మాటని, మొదటి మాటని మాత్రమే ప్రయోగించాడు, రెండో దాన్ని ప్రయోగించలేదు, రెండో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. అయితే ఇక్కడ గాంధీకి ఈ ప్రశ్నను ఎవరూ వేయలేదు. అయితే రెండో ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ నిజంగా ఈ ప్రశ్న ఉన్నా కానీ ధర్మహింస తదైవచ అనే రెండవ దాంట్లో ధర్మం కోసం హింస చేయవచ్చు అని భగవద్గీతను కూడా వాళ్ళు సారాంశంగా చూపిస్తారు దానికి. నిజమే, కానీ ఇక్కడ ధర్మం అనేది ఎవరు నిర్ణయించాలా, ఏ ధర్మము ఎవరు నిర్ణయిస్తారు? నా వరకు నాకు ఒక ధర్మం ఉంటుంది, నాకు ఎదురుగుండా వ్యక్తికి ఒక ధర్మం ఉంటుంది. సో ఇద్దరం మేము ధర్మం అనే పేరుతో కనుక హింసని ప్రయోగిస్తే ఏ ధర్మము ఉన్నతమైన ధర్మము, ఏ హింస ఉన్నతమైన హింస? ఈ ప్రశ్నకు సమాధానాలు మనం వెతుక్కోకుండా ధర్మ హింస అనే తదైవచ అనేటువంటి మాటని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ధర్మం, వాళ్ళ మత ధర్మం కానివ్వండి, వాళ్ళ రాజకీయ ధర్మం కానివ్వండి, హింసకి గనక ఆధారం అయితే గాంధీ చివర్లో చెప్పినట్టుగా హింస అనేది ఒక కన్ను, నీవు ఒక కన్ను ఎదుటివాడిది తీసేస్తే, ఎదుటివాడు నీ కన్ను తీసేస్తే చివరికి ప్రపంచమంతా చీకటైపోతుంది, అంధకారం అవుతుంది అన్న ఈ విషయాన్ని గాంధీ దాదాపు ఒక 2-3 సార్లు ప్రత్యేకంగా చెప్పాడు. అంటే కేవలం హింస ద్వారా, ధర్మం పేరుతో అయినా సరే హింస ద్వారా కనుక మనం విజయం సాధించగలము అనుకుంటే కనుక అప్పుడు అన్ని ధర్మాలు, ఏ ధర్మానికి ఆ ధర్మం క్లాష్ అయ్యి చివరికి ప్రపంచమంతా కూడా అంధకారం అవుతుంది అనేది గాంధీ యొక్క అహింసలో ప్రధానమైనటువంటి సందేశం. ఇలా మనం ఇవాళ గాంధీ యొక్క అహింస అనేటువంటి ఆలోచనలో ఉన్న అనేక లేయర్స్, అనేక పొరలు, దాని వెనుక ఉన్నటువంటి తాత్విక భూమిక, అలాగే ఆచరణాత్మలో వచ్చినటువంటి సమస్యలు, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే గాంధీ ప్రత్యేకంగా అహింస మీద ఒక పుస్తకం రాయలేదు. ఆయన చాలామంది అడిగారు సివిల్ డిజోబీడియన్స్ మీద, అహింస మీద ఒక పుస్తకం రాయమని. ఆయనేమో చివర్లో నా జీవితమే ఒక సందేశం అని వదిలేశాడు దాన్ని. కాబట్టి తర్వాత కాలంలో ఉన్నటువంటి జ్ఞానులే దీని మీద ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి, ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరగాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.